ఈ రోజైతే చేలో అయితే నాకు చాలా పని అయితే ఉంది. అసలు ఈ రోజు మొత్తం అయితే ఫుల్ వర్క్ తో అయితే ఈ రోజు మొత్తం అయితే నాకు గడిచిపోయింది. వర్క్ ఏంటి అనుకుంటున్నారు కదా, మనకైతే రేపు పొగాకు అయితే ఇరవాలి. ఇరిసిన తర్వాత దాన్ని అయితే తాళ్ళు కొడతారు. కుట్టిన తర్వాత వాటిలన్నిటిని అయితే ఇలా అయితే మేమైతే కట్టాలి. పొగాకు తాళ్ళు కట్టడానికి మనకైతే పాక కావాలి కాబట్టి మనమైతే పాక వేద్దామని ఈ రోజు అయితే వర్క్ అయితే వచ్చాను. మనకైతే 20 పాదులు అయితే మొత్తం తీయాలి మేము ఇంక ఈ రోజు. మేము ఈ సంవత్సరం అయితే పొగాకు అయితే వేసాము. వేసిన తర్వాత వాటిలో అయితే పొగాకు కొచ్చడం అయిపోయిన తర్వాత తాళ్ళు అయితే కట్టాలి కాబట్టి మేమైతే గుడారం అయితే తయారు చేస్తున్నాం ఈ రోజు. సో నేను మా నాన్న అయితే ఈ రోజు ఫుల్ వర్క్ అయితే ఇదే ఉంది. మాకైతే ఇలా గుంతలు అయితే తీయాలి. మా పల్నాడు జిల్లాలో అయితే ఎక్కువ పొగాకు మిరప అయితే ఎక్కువ వేస్తారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పొగాకు వేసింటే మీరైతే కన్ఫామ్ మేము కూడా పొగాకు వేసాను ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. తర్వాత అయితే మనం అయితే ఒక పాదులు అయితే తీస్తున్నాం. ఇంక ఈ విధంగా అయితే అన్ని ఒక 20 పాదులు అయితే తీయాలి. నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయిపోయే వరకు నేనైతే ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి మన దగ్గర నుంచి అయితే ఈ అగ్రికల్చర్ బ్లాగ్స్ వరకే వస్తే మీకు ఇష్టం ఉంటే కన్ఫామ్ అయితే చూడండి. గుంతలన్నీ తీసిన తర్వాత అయితే మేమైతే గుంజలు అయితే తీసుకొచ్చాం. ఇవన్నీ తీసుకెళ్లి అక్కడైతే ఆ గుంతలు అయితే ఫిట్ చేసిన తర్వాత మొత్తం అయితే ఒక గుడారం టైప్ లో అయితే మనకి తాళ్ళు కట్టే విధంగా అయితే మేమైతే అవన్నీ అరేంజ్ చేయాలి. ఈ విధంగా అయితే అన్ని అరేంజ్ చేసాము. ఈ కర్రలన్నీ ఇలా బాతిన తర్వాత అయితే మేమైతే ఇంకా మళ్ళీ వేరే చేనుకి వెళ్ళి మందు కొట్టాలి కాబట్టి మనమైతే ఇంకా బయలుదేరాము ఆ చేనుకి అయితే. ఇంకా ఆ చేలో కూడా మిరప అయితే వేసాము ఈ సంవత్సరం మేము. నాకు అయితే మందుల పేర్లు అయితే అంతకైతే ఐడియా లేదు కాబట్టి నేనైతే చెప్పలేకపోతున్నాను. తర్వాత ఇన్ కేసు నేను ఒక 1 మంత్ ఉంటున్నాను కాబట్టి కన్ఫామ్ అయితే మీరైతే షేర్ చేసుకుంటాను. మా చేను దగ్గరికి అయితే ఎమ్మెల్యే అయితే వచ్చాడు. ఎమ్మెల్యే అంటే నేను కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే కాదు, జస్ట్ మా ఊరికి అయితే నేనైతే ఎమ్మెల్యే. ఊరికి ఎమ్మెల్యే ఏంటని మీరు అడగొచ్చు, కానీ ఆయన పేరు అయితే నిక్ నేమ్ ఎమ్మెల్యే అని పిలుస్తారు మా ఊరు మొత్తం. ఇంకా ఆ మందు చల్లటం అయిపోయిన తర్వాత నీళ్ళ మందు అయితే కొడుతున్నాడు మా నాన్న. మనమైతే మన పని ఏంటంటే ఈ మందు మొత్తం తీసుకెళ్లి చివరి వరకు అయితే మనమైతే ఈ బిందెలో తీసుకెళ్లి ఆ నీళ్లు ఆ ట్యాంకులు అయితే మళ్ళీ పోయాలి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మన అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం కొంచెం బెటర్ గా అయితే చెప్తాను. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అగ్రికల్చర్ మీద నేనైతే ఎక్కువ డిస్కస్ చేయలేకపోతున్నాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ ఆల్.